ఈ ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్ ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు, రచయిత, మరి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక స్టోరీ అనుకుని ఆ స్టోరీని అందులో తప్పులు ఏమి లేకుండా చక్కగా నీట్గా అనుకునే విధంగా బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకుని ఈ లోపల అసిస్టెంట్ రైటర్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. చెప్తూ ఉంటే రాసేవాళ్ళని, లేకపోతే ఒక డౌట్లు అడుగుతూ ఉంటారు మధ్యలో వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు అసిస్టెంట్లుగా వేసుకున్నప్పుడు అసిస్టెంట్లు ఒక 4-5 పెట్టుకుంటారు. ఒక 4-5 పెట్టుకుంటారు. కొద్దిగా మా ఐడియా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి, ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకోకూడదు. ఎవరన్నా పడితే వాళ్ళని పెట్టుకుంటారు కొంతమంది. ఎవరో రచయిత యొక్క బావమరిది, డైరెక్టర్ యొక్క బావమరిది, ప్రొడ్యూసర్ గారి బావమరిది, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు అసిస్టెంట్లుగా ఉంటారు. అసిస్టెంట్గా ఉండే వీళ్ళలో కొంతమంది ఎలా ఉంటారంటే, మనకెందుకు ఓ ప్రశ్నలు వేస్తే పెద్ద మనకి ఏమన్నా ఇది చేస్తారండి, బాగుందండి బాలా అని ఆలోచనలో ఉండాలి. ఎలా బాగుంది సార్, బాగుంది సార్, చాలా బాగుంది, అద్భుతం, చాలా బాగుంది సార్, అసలు బో అంటాడు. అంటే ఆయన ప్లేసెస్ సుస్థిరం అవుద్ది అక్కడ. ఓహో మన పాయింట్ మన సజెస్ట్ చేసాడు, సపోర్ట్ చేశాడు మన పాయింట్ అని రచయితకి ఆనందం కలిగింది. కానీ ఇక్కడ స్టోరీకి మైనస్ ఎత్తి చూపపోతే అది ఫ్లాప్ అయ్యిద్ది, ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన ఐడియాని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసేయాలి. మన స్థానం కాదు, మన స్థానం అదే సుస్థిర పరిస్థితి. మంచి పాయింట్ అడిగాడు అతను, ఆ కుర్రోడు పలానా కుర్రోడు మంచి పాయింట్ అడిగాడు, బాగుంది అని దాని మీద డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా మంచిగా స్టోరీ తయారు చేసుకోవాలండి. ఫస్ట్ హడావుడిగా మొదలు పెట్టకూడదు సినిమా.